నేడు పలు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకి వైద్య ఆరోగ్య శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 12:30 గృహ నిర్మాణ శాఖపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి ఏంటి ప్రస్తుతం అప్డేట్స్? రైట్ యమున, నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు 11 గంటలకైతే చేరుకున్న అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దీంట్లో ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖతో 11 గంటలకైతే సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దీంట్లో వైద్య శాఖకు సంబంధించిన మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు ఆ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వైద్య శాఖకు సంబంధించి ఆ బిల్లులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో బిల్లులు పెండింగు, అదేవిధంగా వైద్య శాఖలో అమలవుతున్న ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నిటిపైన అయితే సీఎం చంద్రబాబు అధికారులతో అదేవిధంగా మంత్రితో రివ్యూ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం చూసుకున్నట్లయితే 12 గంటలకు గృహ నిర్మాణ శాఖ ఏదైతే ఉందో ఈ సమావేశంలో కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొనే దీంట్లో రివ్యూ చేస్తారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పేదలకు ఎవరైతే గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, గత టీడీపీ హయాంలో నిర్మించిన గృహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పేదలకు అందకపోవడం, వాటన్నిటికీ సంబంధించిన పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ నిర్మించడం, వాటన్నిటికీ సంబంధించి ఎప్పుడు ఈ ఇళ్ల నిర్మాణాలు వీటితో పాటు పేదలకు ఎప్పుడు అందించాలి అనే దానిపైన పెద్ద ఎత్తున, దీంతో పాటు ఇప్పుడు వచ్చిన కొత్తగా ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గృహాలు అందించేదానికి స్థల కేటాయింపులు, అదేవిధంగా నిర్మాణాలు, వాటికి సంబంధించిన విధి విధానాలపైన కూడా సీఎం చంద్రబాబు అధికారులతో అదేవిధంగా ఇటు మంత్రి కొలుసు పార్థసారథితో అయితే సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం చూసుకున్నట్లయితే 2:30కు వ్యవసాయ శాఖ, ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే వరి సాగు ఏదైతే ఉందో దీనికి సంబంధించి దిగుబడి పెద్ద ఎత్తున రావడం, దీనికి సంబంధించి రైతులు దళారులను నమ్మి పెద్ద ఎత్తున మోసపోయిన పరిస్థితులు, ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ చెక్ పెట్టే విధానంగా అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రితో పాటు అటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో అయితే పాల్గొంటారు. దీంట్లో అధికారులతో పాటు వాళ్ళందరికీ కూడా రైతులు గతంలో ఎలా అయితే మోసపోయి దళారులతో ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా లేకుండా ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన విధి విధానాలు ఉన్నాయో, వాట్సాప్ సేవలు ఏవైతే ఉన్నాయో, రైతులు తమ పంట ఏదైతే ఉందో వరి అమ్ముకునే దానికైతే వాట్సాప్ సేవలను కూడా తీసుకొచ్చింది. హాయ్ అని పెడితే వాట్సాప్లో ఎక్కడైతే ఆర్బీకే కేంద్రాల నుంచి ఎవరైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారో వారే డైరెక్ట్గా రైతు వద్దకు వెళ్ళి ఆ వరిని కొనుగోలు చేసేందుకైతే చర్యలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు కొనుగోలు ఏదైతే ఆర్బీకే కేంద్రాల ద్వారా కొనుగోలు జరుపుతారో ఆ కొనుగోలు జరిపిన వారంలోపే వారి నగదు కూడా తమ ఖాతాల్లో జమ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా రైతులు ఆందోళన చెందకుండా, ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా పెద్ద ఎత్తున రైతులైతే వారి పంటను సాగు చేసుకున్న పంట ఏదైతే ఉందో అవి అమ్ముకునేందుకు గిట్టుబాటు ధరలతో పాటు ఇవన్నిటి కూడా ఈరోజు సీఎం చంద్రబాబు అటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అచ్చెన్నాయుడు, అదేవిధంగా ఇటు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు అధికారులు అయితే ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు అయితే సీఎం చంద్రబాబు చేయనున్నారు. యమునా. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. మిగిలిన అప్డేట్స్